నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పుకార్లు అయితే ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. అలాగే ఈ పుకార్లను చాలా మంది వాట్సాప్ల ద్వారా కానీ ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళైతే షేర్ చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ మున్సిపాలిటీ ఇటీవల ఒక హెచ్చరిక నోటీసు జారీ చేయడాన్ని ఖండించడం జరిగింది. మేము ఎటువంటి నోటీసు జారీ చేయలేదని చెప్పి మున్సిపాలిటీ తెలిపింది. సోషల్ మీడియా మరియు అలాగే ఇతర వెబ్సైట్లలో వస్తూ ఉన్న వార్తలన్నీ నిరాధారమైనవని చెప్పేసి మున్సిపాలిటీ ఖండించింది. అలాగే వివరాల్లోకి వెళితే కువైట్ లో పిల్లల బొమ్మలు, బూట్లు లేదా సైకిల్ గాని ఇతర వస్తువులు అపార్ట్మెంట్ల ముందు లేదా నివాస భవనాల మెట్లపైన ఉంచకూడదని చెప్పి ఆ యొక్క నోటీసులో హెచ్చరించినట్లు ఉంది. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి, అలాగే అద్దె అపార్ట్మెంట్లు మరియు వాణిజ్య ఆస్తులు రెండిటికి ఇది వర్తిస్తుంది. అద్దె యజమానులకు 500 దినార్ల వరకు జరిమానా విధిస్తూ ఉన్నట్లు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే ఎవరైనా సరే కువైట్ లో మనం చూసుకుంటే అపార్ట్మెంట్ల ముందు కానీ వాళ్ళ యొక్క ఇళ్ల ముందు సైకిళ్లు పార్కు చేయడం కానీ, పిల్లల బొమ్మలు కానీ ఇతర వస్తువులు ఏవైనా ఉంచితే 500 దినార్లు జరిమానా విధిస్తారని చెప్పి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వస్తూ ఉంది. అలాగే ఇది కేవలం పుకారు మాత్రమే అని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ ప్రకటించింది. మేము ఎటువంటి హెచ్చరిక నోటీసును జారీ చేయలేదు, ఎవరికి 500 దినార్లు జరిమానా విధించలేదని చెప్పి వెల్లడించింది. కాబట్టి కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు మరియు భారతీయులందరూ గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.